విష్ణుప్రియ గారు, నమస్కారం అండి. విష్ణుప్రియ గారు, మీకు తిరుమల శ్రీనివాసునితో ఎంతో అనుబంధం ఉంది. మరి ఆయన కీర్తిస్తూ అన్నమయ్య 32,000 కీర్తనలు పాడారు. అందులో మీకు నచ్చిన పాటలు ఎన్నో ఉంటాయి, కానీ మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన పాట పాడుతూ ఇప్పుడు మా ముందుకు వస్తారా? ముందు వారి గురించి కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నానండి. మనకి ఇప్పుడు 618వ జయంతి మనకి తాళపాక అన్నమాచార్యుల వారిని మనం జరుపుకుంటున్నామండి. ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాల నుంచి పాడుతూ, అప్పుడెప్పుడు రాసిన పాటలు కూడా మనం పాడుతూ మనకి భక్తి ఎంతో మంచి ఆధ్యాత్మిక వివరాలు మనకి అందిస్తున్నటువంటి ఆ అన్నమాచార్యుల వారికి నమస్కరిస్తూ, ఒక వ్యక్తి అంటే ఒక కవి కానీ, ఒక వాగ్గేయకారులు కానీ, వాళ్ళ జీవితం ఒక్క జీవితం అంటే వాళ్ళు బతికిన జీవితమే కాదండి, వాళ్ళు పాటలు ఉన్నంతసేపు బతుకుతున్నట్టే లెక్క. అటువంటి అన్నమయ్య వారికి నేను నమస్కరిస్తూ, చిన్నప్పటి నుంచి నేను వింటున్న పాటల్లోనే అన్నమయ్యవి మీకు ఒకటి పాడి వినిపిస్తాను. ఆది మూలమీ మాకు అంగరక్ష, ఆది మూలమీ మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, ఆది మూలమీ మాకు అంగరక్ష. ఇలా మనకి అన్నమయ్య ఒకరే కాకుండా మన తెలుగులో ఎంతో మంది వాగ్గేయకారులు మన తెలుగు భాషని ఇప్పటిదాకా జీవించేటట్లు చేశారు. ఇప్పటికి కూడా ఇంకా ముందు తరాలకు కూడా ఈ మన తెలుగు సంపద అంతా రావాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకోసారి ఇంకో పాటతో వస్తాను. విష్ణుప్రియ గారు, మనకి అన్నమయ్యతో పాటు త్యాగయ్య గారికి కూడా ఎంతో విశేషమైన సేవ చేశారు. మన తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన సేవ మర్చిపోలేనిది. ఆయన సంకీర్తనలకు ఒక కొత్త అర్థం, కొత్త భాష్యం చెప్పారు. త్యాగరాజు గురించి మీరు ఏం చెప్తారు? ఆయన పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏదైనా ఒకటి పాడి వినిపించగలుగుతారా? ఓకే, త్యాగరాజ స్వామి వారు మనకి భక్తి అంటే ఎలా ఉండాలో ఆయన కీర్తనలో రాసి చూపించారండి. ఒక సామాన్యమైన పదాలే ఉంటాయి, కానీ దాని వెనకాల సారం వేరే ఉంటుంది. అలా మన భక్తితో ఎలా కొలిస్తే స్వామివారు ఎలా కనిపిస్తారో మనం అవన్నీ చెప్పడానికి ఆయన ఎంతో ప్రయత్నించారు. అందులో నాకు బాగా నచ్చినది నాద సుధార సమ్మేళనం అని, రాముల వారే నాద రూపంలో వచ్చినటువంటి ఒక కీర్తనని ఈరోజు నేను పాడి వినిపించుదాం అనుకుంటానండి. నాద సుధార సంబిలను, నాద సుధార సంబిలను, నరాకృతి ఆయే మనసా, నాద సుధార సంబిలను, నరాకృతి ఆయే మనసా. ఇలా రాముల వారిని ఆయన ఎంతో ఎంతో అద్భుతంగా రచించిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఇలా మనం ఆయన గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అన్నమయ్య గురించి చెప్తున్నాం కాబట్టి, అన్నమయ్య వారు ఎన్నో కీర్తనలని మనకి అందించారు. దాంట్లో ఒకటి నృసింహ జయంతి నిన్ననే జరుపుకున్నాం కాబట్టి, నృసింహ జయంతికి సంబంధించిన ఒక కీర్తన మీకు మరి ఒకటి ఆరభి రాగంలోనే వినిపిద్దాం అనుకుంటున్నానండి. ఆరగించి కూచున్నాడల్లవాడే, చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే, చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే. ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి, అందపు నవ్వులు చల్లి నల్లవాడే, చెందిన మాణికముల శేషుని పడగ మీద, చెందిన మాణికముల
శేషుని పడగ మీద చింతివరాలిచ్చే లక్ష్మీ నారసింహుడు అరగించి కూచున్నాడల్లవా చేరువని చూడరే లక్ష్మీ నారసింహుడు అరగించి కూచున్నాడల్లవాడే అద్భుతంగా పాడారండి. మహాద్భుతమైన గీతాన్ని ఆలపించారు.